ఏంటమ్మా గాడిదలను ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఏమిటోనే, ఉదయం నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా ఈ గాడిద నన్ను ఫాలో చేస్తుంది. నన్ను చూసి కన్ను కొడుతుందే. కన్ను కొడుతుందా? అమ్మా, ఇందులో ఏదో కిటుకుందే. నాకు తెలిసిన ఒక సంగీత వేద్యుడున్నాడు. ఆయనకే మృగాల గురించి తెలుసు. మనం ఆయన పిలిచి అడుగుదామా? సరేనే. ఈ గాడిదేనా? అవునండి. మీరేం దిగులు పడకండి. ఫ్లూట్ ఊది వైద్యులు గారు ఏమిటి ఏదైనా కనిపెట్టేస్తారు. అలాగా? అవునండి. ఆఫ్టర్ ఆల్ ఇది గాడిద. ఏనుగునే నాదస్వరం ఊది కనిపెట్టేశారే. తీసుకోండి అయ్యా. ఇది చిన్నది, దీనికి పెద్దదాంతో వాయించాలి. ఇదేం రాగం? కాంబోజీ. కబోది వాయించలేదురా, మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నారు? రంగా, మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చేవు అని అడుగుతున్నాను. రంగా? అది మావారి పేరే. అమ్మా, మా నాన్న పేరు చెప్తున్నారే. ఓహో ఓహో ఓహో, ఇప్పుడే మాట్లాడుతున్నారు. చెప్తాను. మీ వారి డెడ్ బాడీ కాలిపోగాని ఆయన ఆత్మ వల్లకాట్లో అల్లాడుతోంది. అక్కడ చచ్చిపడిన ఈ గాడిదలో మీ భర్త గారి ఆత్మ దూరింది. అందుకే మిమ్మల్ని వెంటాడుతూ మీకోసం మీ చుట్టూ తిరుగుతోంది. అలాగా? ఇప్పుడే నాకు అర్థమైంది ఇది నన్ను చూసి ఎందుకు కన్ను కొడుతుందో అని. నా మొగుడికి కన్ను కొట్టే అలవాటు ఉంది, దేనికి ఉంది. ఇప్పుడే నాకు కొద్ది కొద్దిగా నమ్మకం కలుగుతోంది. కొద్దిగా ఏమిటి, పూర్తిగా నమ్మండి. మీరే మీ శ్రీవారు. అయ్యయ్యో, దూరడం ఎలాగూ దూరారు, ఒక కుక్కలో దూరకూడదా? కుక్కలో దూరారంటే నాలుగు వేలాడేసిన ఊరంతా అలడాలి. దానికంటే ఇదే ఎంతో నయం. అమ్మా, నాన్నగారిని ఎలాగో వీరు కనిపెట్టి ఇక్కడ తీసుకొచ్చారు. నాన్నగారి ఆత్మ శాంతించాలంటే కొన్ని పూజలు చేయాల్సి ఉంటుంది. అందుకే వీరిని ఇక్కడే ఉండని అమ్మా. సరేలే అమ్మా. ఏమండి, మీరు ఒప్పుకున్నట్టేనా? సరే, ఆడవాళ్ళు చెప్తున్నారు కనుక ఒప్పుకుంటున్నాను. అడ్డమైన చోట్లు తిరిగి వచ్చుంటారు. 4 చిత్తు కాగితాలు పెట్టండి, తింటారు. అలాగే. వీరిని కంటతడి పెట్టకుండా చూసుకోవడం ఇక మీద నా బాధ్యత. ఎవడయ్యా వీడు? సార్, వీడు ఒక చోట సైకిల్ అద్దెకు తీసుకుని ఇంకో చోట అమ్మేస్తుంటే పట్టుకున్నా సార్. అంత అబద్ధం సార్. అయినా సార్, నా ఫేస్ చూస్తుంటే సైకిల్ కొట్టేసి వాళ్ళ కనిపిస్తాను సార్. లేదు, నీ ఫేస్ చూస్తుంటే జేబులు కత్తిరించే లెవెల్లో కూడా కనిపించండి. మిస్టర్ ఇన్స్పెక్టర్, మైండ్ యువర్ టంగ్. యు డోంట్ నో హూ యామ్ ఐ. నేనెవరో నీకు తెలియదు. ఎవరివో? పౌర హక్కుల సంఘం ప్రెసిడెంట్ని. ఓహో, అలాగా. ఈ సంగతి మా అన్నయ్య నాతో ఎప్పుడు చెప్పలేదే. బహుశా తెలిసి ఉండదు. అవును, ఎదుగా ఎవరయ్యా మీ అన్నయ్య? ఆయనేరా పౌర హక్కుల సంఘం ప్రెసిడెంట్. పోలీసు వాళ్ళం మాకే హరికథలు చెప్తావరా? నన్నే కొడతావా? నీ అంతు చూస్తాను. నన్ను సెల్లబెట్టేయండి, నన్ను సెల్లబెట్టేయండి. తాళాలు వేసేయండి, తాళాలు వేసేయండి. ఎంత జరిగిన తర్వాత మీరు బయటికి పంపన్నా పోను. ఎస్ఐ, నాతోనే పెట్టుకున్నావు, ఇంకా నువ్వు మటాష్ అయిపోతావు. ఓకే ఓకే ఓకే, we will meet in court of law. అయ్యా సార్, వీడి గురించి నాకు బాగా తెలుసు సార్. వీడు మామూలుడు కాదు, పరమ కంత్రివుడు. వాడితో మనకెందుకు వచ్చిన గొడవ సార్, వదిలేద్దాం. ఏంట్రా వీడి పీకేది నా టోపీ? చూస్తూ ఉండు. కోర్టులో వీడికి మినిమం 6 నెలలు ఎంచకపోతే మా పేరు టైగర్ కిషోర్ కుమారే కాదు. అదేం తింటారా బాబు, ఎంతకాలం ఏందో పుట్టి తిని. నాతో పెట్టుకుని హోల్లో ఏలెట్టావు. ఈ దారమే నీ పేక్కి ఉరితాడవుద్ది. నా హైటెక్ బ్రెయిన్ పవర్ ఏంటో రేపు నీకు కోర్టులో తెలుస్తుంది. ఏమయ్యా, నువ్వు అద్దె సైకిల్ ఇంకొకరికి అమ్మటానికి ప్రయత్నించావా? బుద్ధి గడ్డి దించేశాను సార్, ఇంకెప్పుడు చేయను సార్. ఆడపిల్లల తండ్రిని, మా నాన్నకి పక్షవాతం, మా ఆవిడికి చెయ్య. చాలా కష్టాల్లో ఉన్నాను, క్షమించి వదిలేండి సార్. సరే, తప్పు ఒప్పుకున్నావు కాబట్టి 50 రూపాయలు ఫైన్ వేస్తున్నాను. కట్టేసి రసీదు తీసుకెళ్ళు. ఫైన్ కట్టేస్తే నా ఉంగరాలు నాకు ఇచ్చేస్తారా సార్? ఉంగరాలేమిటి? ఏం బాగున్న రోజుల్లో మా అమ్మ చేయించింది సార్. ఒకటేమో వెంకన్న బాబు ఉంగరం కాసున్నారా, ఇంకోటి షిరిడి సాయిబాబా ఉంగరం 2 కాసులు. నాకెన్ని కష్టాలు వచ్చినా
పోయిన మా అమ్మ గుర్తు కోసం వాటిని జాగ్రత్తగా దాచుకున్నాను సార్. అలాంటిది అవి నా చేతికి ఉండకూడదని బలవంతంగా లాగేసుకున్నారు సార్ ఈ ఎస్ఐ గారు. సార్ వీడు చెప్పేది అబద్ధం. నేనే ఉంగరాలు తీసుకోలేదు. అసలు వీడి చేతికి ఉంగరాలు లేవు సార్. లేవు. ఎట్లా ఉంటాయండి మీరు లాగేసుకుంటాను. అయ్యా తమరు వేలుకున్న ఉంగరం ఒకసారి తీయండి. వాట్? ధర్మాన్ని కాపాడటం కోసం సార్. మీకు దండం పెడతాను సార్. దయ్యుంచి ఒకసారి తీయండి సార్. ఆ వేలికి ఉంగరం పెట్టుకుని మచ్చ ఉంది కదండి. ఉంది. నా వేళకున్న ఈ మచ్చలు చూడండి సార్. పోలీసులు ఎట్టి అబద్ధాలు ఆడుతుంటే మా లాంటి వాళ్ళ బతుకులు ఏమైపోవాలి సార్. ధర్మ ప్రభువులు నాకు అన్యాయం జరగకుండా చూడండి సార్. ఏమయ్యా సార్, అతని వేళకున్న ఆ గుర్తులేమిటి? సార్ అవి అవి ఇంకేం చెప్పకు. మర్యాదగా అతని ఉంగరాలు అతనికి ఇచ్చేసి అవి ముట్టినట్టుగా అతనితో స్టేట్మెంట్ తీసుకుని కోర్టులో ప్రెజెంట్ చేయి. లేకపోతే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. హలో, నువ్వేనా జానాబెత్తుల జానమ్మవి? అవును, నాకు స్పైడర్ మ్యాన్ డ్రెస్ కుట్టివ్వాలి. నీకు డ్రెస్ కుట్టాలా? నేను జెంట్స్ స్పెషలిస్ట్ ని, బాయ్స్ కుట్టను. ఏమో, నేటి నిక్కర్లే రేపటి ప్యాంట్లు, నేటి బాయ్స్ రేపటి జెంట్స్, తెలుసుకా? ఆహా, నీకు మాటలు బాగా వచ్చినమాట. నీ టైపు నాకు నచ్చింది. కుడతాలే దా. లక్ష్మి, కొలతలు రాసుకో. అలాగే. 1 2 బెత్త, 2 జాన్ల బెత్త, చేతి పడువు. అమ్మో అమ్మో నాన్న, అతను మీ అయ్యో కనపడుతున్నాను, నన్ను తాగి. చిలుపులాడు ఏంటిది? లోపల నొక్కపో. రండి, ఏంటిలా వచ్చారు? ఏం చెప్పమంటావు జానమ్మ, మా ఆవిడ్ని చూస్తుంటే ఒంటి మీద టీవీలు వీసీఆర్లు పాకుతున్నట్టుంది. నిన్ను తలుచుకుంటే ఒంటి మీద జాన్లు బెత్తులు పాకుతున్నట్టు రొమాంటిక్ డ్రీమ్స్ వచ్చేస్తున్నాయంటే నమ్ము. గట్టిగా రోకండి, గోడలకు చెవులంటే. ఈ గోళ్ళకి చెల్లునంటే నేను నమ్మను. మా ఆవిడ వచ్చేస్తుంది. నన్ను ఇక్కడ చూసిందంటే మడత పెట్టి మిషన్ మీద కుట్టేయగలదు. నన్ను ఎక్కడైనా దాచేసి అలా లోపలికి వెళ్ళి దాక్కోండి. నువ్వెందుకు వచ్చావా? నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చాను. అమ్మ గారిదా నిన్ను ఒంటి మీద చేస్తే అమ్మతో చెప్తాను. పాపకు చెప్పొద్దురా. ఏమండి? ఏమండి? విమల్ అడ్వర్టైజ్మెంట్ టైప్ లో ఓ డ్రెస్ కుట్టిస్తారా? ఇక్కడ జెంట్స్ కి మాత్రమే కుడతాం, లేడీస్ కుట్టాం. ఇది నా టైపు. అలాగా, మీ షాప్ చాలా బాగుందండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూడొచ్చా? దాన్ని చూడండి. ఇంకోసారి వస్తానండి. పర్వాలేదు, చూడండి. మళ్ళీ వచ్చి చూస్తానులేండి. అలాగే. చచ్చలేదు, బతికావు. అమ్మయ్యా.